నమస్తే, వెల్కమ్ టు విభావరి నేచర్. సిఎస్ఆర్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ భారతి మూలం సంతలో మరికొన్ని స్టాల్స్ మీకు చూపిస్తున్నాను. ఈ స్టాల్ వచ్చేసి ఐఎంసి వాళ్ళది. ఇక్కడ అన్ని కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. లోషన్స్, క్రీమ్స్, డిష్ వాషర్స్, ఫ్లోర్ క్లీనర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది అన్నారు కదా మీరు, మామూలుగా కెమికల్స్ లేకపోతే ఫోమ్ ఎక్కువ రాదంటారు కదా, అంటే మరీ అట్లా దానంత కాదు, కానీ క్లీన్ ఉంటే చాలా నీట్ ఉంటుంది వెజల్స్ అయితే ఇంట్లో వాడుతున్నాం కదా. సో అట్లా అని సార్ ఎంత ఉంటుంది కాస్ట్? అంటే ఇది ఎంత ఉందో అంత క్వాంటిటీ మనం వాటర్ డైల్యూట్ చేయొచ్చు. 100 ml వాటర్లో డైల్యూట్ చేయాలి. అది 250 ml. ఇదే ఫ్లోర్కి అదే ఐఎంసీయా? ఇది 125. ఇది 125. ఇది 2 లీటర్స్లో చేయొచ్చా? 2 లీటర్స్లో చేయొచ్చు. ఇదెంత? మీరు చెయ్యట్లేదు అంటే మీకు ఎంత వాటర్ కావాలో ఇంటికి వేసుకొని 1 డ్రాప్, ఓన్లీ డ్రాప్స్, అంతే డ్రాప్. చాలా కాన్సన్ట్రేటెడ్. మనం డైల్యూట్ చేసి ఇది కూడా ఈ ఫ్లోర్ క్లీనర్ కానీ డిష్ వాష్ కానీ ఇవన్నీ కూడా ఐఎంసి వాళ్ళవి. కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ డిష్ వాష్ మనము డైల్యూట్ చేసుకొని వాడుకోవచ్చు. అలాగే ఈ సోప్స్ కానివ్వండి, టూత్ పేస్ట్లు ఇవన్నీ కూడా కెమికల్స్ లేకుండా ఉంటాయంట. న్యాచురల్ హెయిర్ కలర్ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి శ్రీ తులసి. మనం తాగే వాటర్ లో కానీ జస్ట్ ఒక డ్రాప్ వేసుకుంటే జలుబు, దగ్గు వాటి నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్తున్నాను. హ్యాండ్ వాష్ డైరెక్ట్ వేసుకోవడమేనా? 250 ml ఎంత అండి ఇది? హ్యాండ్ వాష్ 150. అంటే అన్ని డిస్కౌంట్ ప్రైస్. ఓకే, దాని మీద ఉన్న ప్రైజెస్ ఇవ్వము. ఇప్పుడు మీకు కాల్ చేస్తే పంపిస్తారా మరి? ఈ ఐఎంసి వాళ్ళ వచ్చేసి మనకి లోషన్స్ కానీ, క్రీమ్స్ కానీ, హెయిర్ ఆయిల్స్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్స్, టూత్ పేస్ట్, జ్యూస్లు, సోప్స్, షాంపూస్, హెయిర్ కలర్, న్యాచురల్ హెయిర్ కలర్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వీరి నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి తెప్పించుకోవచ్చు. అలాగే వీరి దగ్గర అన్ని రకాల సైజుల్లో జూట్ బ్యాగులు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే కొన్ని రకాల అలంకరణ వస్తువులు, అలాగే దేవతామూర్తి విగ్రహాలు, రాశి బ్రేస్లెట్స్, మన రాశిని బట్టి మనం బ్రేస్లెట్స్ అనేవి ఎంచుకోవచ్చు. అలాగే ఎబోలి మాల ఇక్కడ స్పెషల్. దాని గురించి వీరిని అడిగి తెలుసుకుందాము. నా పేరు ఉమా గుప్తా. నేను జగన్ ఆరోగ్య నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. మా దగ్గర అన్ని హీలింగ్ క్రిస్టల్స్ ఉన్నాయి అండ్ లో జిఐ రైస్ ఉన్నాయి. మా దగ్గర మిల్లెట్ మాల్ట్ అనేసి డయాబెటిక్ వాళ్ళకి గ్లాసెస్, దెన్ మాల్ట్స్, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అవి కూడా. దిస్ ఇస్ పైరేట్ ఇది మనీ అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. విజిట్ ఫర్ ద బిజినెస్ కానీ లేదా ఇంట్లో ఆర్టిస్ట్ లో పెట్టుకోవచ్చు. ఈ లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లో నార్త్ లో కానీ, ఈస్ట్ లో కానీ పెట్టుకోవాలంట. మనకి ఎకో ఫ్రెండ్లీ వస్తువులు కూడా లభ్యమవుతాయి. మనము చాంటింగ్ చేస్తాం కదా, మంత్రాలు అవి కౌంటింగ్ కోసం, కౌంట్ తప్పుకోకుండా ఉండడానికి. ఇవన్నీ బ్రాస్లెట్స్, రాశి బ్రేస్లెట్స్. కరుంగలే మాల అండి. నెగిటివ్ ఎనర్జీ దగ్గర రాలేదు అండ్ సక్సెస్. మీరు ఏ పని చేస్తే సక్సెస్. అది వాడే విధానం ఏంటి? ఇది ఓన్లీ ట్యూస్డే గానీ, సాటర్డే గానీ శివుడికి పూజ చేపించి వేసుకోవాలి. అండ్ నైట్ వేసుకోవచ్చు మేడం. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో శివుడికైనా పూజ చేసుకోవచ్చు. బట్ హాస్పిటల్స్ కి చావులకి వేసి వెళ్ళకూడదు. నైట్ తీసేయాలి. వాష్ చేసి పక్కన పెట్టి మళ్ళీ మార్నింగ్ కరుంగలే మాల అంటారు. ఇంగ్లీష్ లో ఎబోని మాల అంటారు. బ్రాస్లెట్స్ అన్ని కూడా మన రాశిని బట్టి, మనకి కల్పవృక్షం అంటారు. ఆల్ 7 క్రిస్టల్స్ ప్లస్ గోమేధిక చక్రము, ఇది మనకి పర్స్ ప్లస్ రుద్రాక్ష కాంబినేషన్. ఇది వచ్చేసి కల్పవృక్షం అంట. చూడడానికి చాలా బాగుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా చేస్తుందంట. నెక్స్ట్ అలాగే మనకు రింగ్స్ కూడా ఉన్నాయి. మన రాశిని బట్టి పెట్టుకోవాల్సిన స్టోన్స్ రింగ్స్ ఉన్నాయి. అలాగే బ్రేస్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపించారు కదా ఎబోని మాల, కరుంగళి మాల అంటారంట తెలుగులో. అవి ఉన్నాయి. అలాగే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. బ్రాస్లెట్స్ చూడండి ఎన్ని రకాల కలర్స్ లో ఉన్నాయో.
ఇవి బీడ్స్ ఏంటివి అనేవి నేను కరెక్ట్ గా తెలుసుకోలేదు, కానీ ఇక్కడ ఉన్నాయన్నీ మాత్రం కొంచెం స్పెషల్ గా అయితే అనిపించినాయి. చాలా మందికి రాశి ప్రకారంగా స్టోన్స్ పెట్టుకోవాలని ఉంటుంది. అలా అనుకునే వారికి ఇదైతే చక్కని ఎంపిక. ఎవరైనా రాశి ప్రకారంగా బ్రాస్లెట్స్ వేసుకోవాలనుకున్నా, రింగ్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా వీరి నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు కాల్ చేసి తెప్పించుకోవడమా, లేకపోతే మనకు ప్రతిసారి మూలం సంతలో వీరు ఉంటారు, మీరు డైరెక్ట్ గా తార్నాకలోని మూలం సంతకు వచ్చి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. మేడం ఇది ఏమైనా స్పెషల్ ఉందా? శివలింగంతో ఏమైనా స్పెషల్ ఉందా? ఇది మనకి ఇంట్లో పూజ చేసుకోవడానికి నర్మదేశ్వరు నేచురల్ గా ఫామ్ అయింది, హ్యాండ్ మేడ్ కాదు. ఓకే, నేచురల్ గా ఫామ్ అయింది శివలింగం. ఇది మీకు లాకెట్స్ ఫామ్ లో కూడా వస్తుంది. నర్మదేశ్వర శివలింగం ఇది లాకెట్ లో వేసుకుంటాం. అభిషేకం చేయాలంటే లింగ రూపంలో చేస్తాం. అభిషేకానికి లింగ రూపము లాకెట్ లో వేసుకోవడం చేసుకుంటాం. ఎంత ఉంటుంది మేడం ఇది? ఇది 499. ఇది చిన్నగా ఉండే ఇంకా సేమ్ పెద్దవి కూడా వస్తాయి మన గుడిలో. అది ఏంటంటే ఇది చేతితో చెక్కినవి కావండి, నర్మదా నదిలో ఫామ్ అవుతాయి కాబట్టి వీటిని నర్మదేశ్వర శివలింగం అని అంటారంట. చిన్నవే కాదు, చాలా పెద్దవి కూడా ఉంటాయంట. ఇక నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మన టెర్రస్ గార్డెన్ కి సంబంధించిన స్టాల్ శ్రీభూమి ఆర్గానిక్స్. వీరిని నేను రైతు మేళాలో కూడా కలిశాను. రైతు మేళాలో కూడా వీళ్ళ స్టాల్ ఉండింది. ఇక్కడ మనకి మొక్కలకి కావలసిన పాటింగ్ మిక్స్ కానీ, లేదంటే పెస్ట్ కంట్రోల్ చేయడానికి ఆయిల్స్ ఇక్కడ ఉంటాయి. అయితే ఈ ఆర్గానిక్ మిక్స్ అనేది ఏమేమి ఉంటాయంటే దీంట్లో బీమ్ సీడ్స్ పౌడర్, కానుగ పిండి, ఆవాల పిండి, ఆముదం, సీతాఫలం పిండి, ఈ 5 కలిపి మనకు ఒక ఆర్గానిక్ మిక్స్ లాగా ఇస్తున్నారు. మనం సాయిల్ మిక్స్ చేసేటప్పుడు ఇది కలుపుకుంటే వేర్ల నుంచి వచ్చే తెగులు రాకుండా ఉంటాయి, మొక్క హెల్దీగా పెరుగుతుంది. ఇదిగోండి, ఇది వేపపిండి, చాలా ఘాటైన వాసన వస్తుంది. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి సురక్షితం న్యాచురల్స్. ఇక్కడ నేను 2 months నుంచి ఫ్లోర్ క్లీనర్స్, డిష్ వాష్లు, షాంపూలు, హెన్నా పౌడర్, ఇండిగో పౌడర్, అలాగే హెయిర్ ఆయిల్ ఇలాంటివి తీసుకెళ్తున్నాను. చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఈసారి కొత్తగా డిటర్జెంట్ లిక్విడ్ కూడా వచ్చిందంట. మనం నార్మల్ గా బట్టలు ఉతకడానికి యూజ్ చేయొచ్చు, అలాగే వాషింగ్ మిషన్ లో కూడా యూజ్ చేయొచ్చు అంట. అయితే స్మెల్ మాత్రం చాలా మైల్డ్ గా ఉందని చెప్పారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఫ్లోర్ క్లీనర్, ఈ డిష్ వాష్ లిక్విడ్, డిటర్జెంట్ లిక్విడ్, ఈ 3 products తీసుకోండి. చిన్నపిల్లలు ఎక్కువగా నేల మీద పాకుతుంటారు కాబట్టి మనం ఎంత తుడిచినా కూడా టైల్స్ క్లీన్ అయితే ఉండొచ్చు, కానీ కెమికల్స్ అనేవి అలాగే ఉంటాయి. కాబట్టి ఈ సురక్షితం న్యాచురల్స్ నుంచి మీరు ఈ ఫ్లోర్ క్లీనర్ ఒకటి కొనండి. అలాగే డిటర్జెంట్ లిక్విడ్ ఎందుకు అని అంటే, ఈ చిన్నపిల్లల బట్టలు ఈ తక్కువ కెమికల్స్ ఉన్న వాటితో ఉతకడం అనేది చాలా ఉత్తమము. అలాగే డిష్ వాష్ కూడా కెమికల్స్ తక్కువగా ఉండే వాటితోటి క్లీన్ చేయడం చాలా మంచిది. ఇలా సురక్షితం న్యాచురల్స్ నుంచి ఈసారి డిటర్జెంట్ లిక్విడ్ రావడం అనేది చాలా హ్యాపీ. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి, కలర్ అయితే ఈ విధంగా ఉంది. స్మెల్ కూడా క్యాప్ ఓపెన్ చేయగానే కొంచెం స్మెల్ అయితే వస్తుంది. అలాగే బయో ఎంజిన్స్ కూడా తీసుకొచ్చారు. ఈ సిట్రస్ సంబంధించిన ఫ్రూట్స్ ని బెల్లంతో కలిపి పర్మెంట్ చేసి 3 months తర్వాత మనకి ఇలాంటి లిక్విడ్ తయారవుతుందంట. ఇది మల్టీ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మొక్కలు కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. లీటర్ కి 3 to 5 ml పోసుకుంటే సాయిల్ అనేది హెల్దీగా అవుతుంది, అలాగే మైక్రోబ్స్ కూడా డబుల్ అవుతాయి అని చెప్పారు. దీనికి కొన్ని యాడ్ చేస్తూ, అంటే ఈ సోప్ బేస్ కానీ అలాంటివి యాడ్ చేస్తూ మనము ఫ్లోర్ క్లీనర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్లెయిన్ ది లీటర్ 200 rupees అని చెప్పారు. ఇది మంచిది కదా, కూరగాయలు కూడా కడుక్కోవడం అనేది బాగుంటది. మంచిది. ఇప్పుడు వర్షాకాలానికి ఇది బెటర్ కదా, అంటే ఆకుకూరలు క్లీన్ చేసుకోవడానికి కానీ కూరగాయలు క్లీన్ చేసుకోవడానికి. ఇవి జూన్ నెల మూలం సంత విశేషాలు. నెక్స్ట్ మూలం సంత వచ్చేసి అంటే జూలైలో 3వ శనివారము
19వ తారీఖు 3వ శనివారము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తార్నాక మర్రి కృష్ణ హాల్లో జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.